లింగ సంపర్కుల వివాహాలకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు అన్నటువంటిది గతంలోనే చెప్పేసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది మీరేమంటారంటే మేమైతే దాన్ని అంగీకరించమని చెప్పారు. వాళ్ళు బ్రతకడానికి హక్కు కల్పిస్తున్నాం, మేము అందుకు అంగీకరిస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ పెడతాం, వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తాం, కానీ వాళ్ళ పెళ్లిని మేము ఆమోదించం. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, పునరుత్పత్తి లేనటువంటి జీవితాలకి వివాహాన్ని అనుమతించబోమని చెప్పింది. అదే సందర్భంలో వాళ్ళు దత్తత తీసుకుంటే వాళ్ళకి రేపు పొద్దున ఆ పిల్లల్ని వీళ్ళలో తండ్రిని ఎవరనాలి తండ్రిని ఎవరనాలి అన్నటువంటి పాయింట్స్ని రైట్ చేసుకొచ్చి అందుకని మేము ఇవ్వమని అప్పుడు కోర్టు కూడా అదే వాదంతో ఏకీపించింది. ఇప్పుడు తాజాగా దాన్ని రివ్యూ చేయమని వేసినటువంటి పిటిషన్ల మీద తాజాగా దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు తన వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టినట్టు తేల్చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా ఎట్లాంటి గుర్తింపు ఇవ్వలేమని చెప్పి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లని విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎట్లాంటి ఆధారం లేదని 2023 అక్టోబర్లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీని మీద పలువురు సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ తదితర వర్గాల ఆందోళనకు దిగినాయి. స్వలింగ వివాహాల మీద అప్పట్లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన 5 సభ్యుల ధర్మాసనం గురువారం ఆయా పిటిషన్లను పరిశీలించింది. 2023 నాటి తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చి చెప్పింది. అప్పటి తీర్పులో వెల్లడించిన అభిప్రాయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఆ తీర్పులో కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. రివ్యూ పిటిషన్లు డిస్మిస్ చేస్తున్నట్టు తేల్చి చెప్పింది.